శ్రీమాత్రే నమః. సుభాష్ గారు, సంక్రాంతి పండుగ, మకర సంక్రాంతి పండుగ, అవును. తెలుగువారి పండుగ. అవును. మకర సంక్రాంతి రోజు పండుగ నియమాలేంటి? పండుగ విశిష్టత ఏంటి? ఏం చేయాలి? తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సంక్రాంతి పండగ మనకు మకర సంక్రాంతి, సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేసేటటువంటి కాలాన్ని మకర సంక్రాంతి అని అంటూ ఉంటాము. ఈ మకర సంక్రాంతి రోజున మనం ఆచరించేటటువంటి విధానాలు చాలా మట్టుకు శాస్త్రం తెలియజేసింది. ఆ రోజున విశేషంగా మనము స్నానాది క్రతువులు ఆచరణ చేసుకోవాలి. సూర్యుడు రాక మునుపే మనము నిద్ర నుంచి లేచి సూర్యుడు వచ్చే సమయానికి మనం స్నానం చేసి రెడీగా ఉండి ఆ రోజున దేవాది క్రతువులను చేసుకుంటూ ఆ రోజున భూమిని పూజించాలి అని శాస్త్రము. ఆ రోజున మకర సంక్రాంతి రోజున సూర్య ఆరాధన, సూర్య ఉపాసన చేయడం అనేటటువంటిది విశేషంగా శాస్త్రంలో చెప్పినటువంటి అంశాలు. ఆ రోజున సూర్యుడికి అర్ఘ్యం వదలడము, అలాగే భూమిని పూజించడము, అలాగే ధాన్యరాశుల్ని పెట్టి పూజించడము, ఇవన్నీ కూడా మనకు శాస్త్రం అందించినటువంటి గొప్పనైనటువంటి అంశాలు. సంక్రాంతి రోజున చక్కగా పిండి వంటలు చేయడము, అలాగే ఇంటిల్లిపాది ఆనందంగా ఉండడము, ఆ రోజున విశేషంగా ఒక మట్టి కుండలో పాలు పోసి పాలు పొంగించేటటువంటి విధానాలు చేయడము, విశేషంగా ఆ రోజున ఇంట్లో దేవతాది క్రతువులు ఆచరణ చేసుకోవడము, విశేషంగా ఇలాంటి క్రతువులు సంక్రాంతి రోజున చేసుకుంటే ఆ ఇంట్లో సుఖశాంతులు నెలవుంటాయి అనేటటువంటిది మనం విశేషంగా నమ్ముతూ ఉంటాం. సంక్రాంతి వచ్చింది అని అంటే కనుక విశేషంగా మనము ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేస్తుంటాం. ఆ రోజున ఆనందంగా మనం కైట్లు ఎగిరేస్తూ ఉంటాము. ఎన్నో రకాలైన సంతోషాలతో ముగ్గులు వేసుకుంటూ ఉంటాం. స్త్రీలకు గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారు. ప్రతి దానికి ఒక విశిష్టత ఉంది కదా. 100% ఉంది. గొబ్బెమ్మకు కూడా ఒక విశిష్టత ఉంది. 100% ఆవు పేడ. ఇప్పుడు లక్ష్మీదేవి ప్రతీక ఎట్లా ఉంటుంది అని అంటే గనక లక్ష్మీదేవి ఆవుకి వెనక భాగంలో ఉండేటటువంటి లక్ష్మీదేవి. అంటే ఆ ఆవు వెనక భాగంలో వచ్చేటటువంటి ప్రతీదీ కూడా లక్ష్మీప్రదమైనటువంటిది అని గుర్తిస్తాం. అందుకే ఆవు పేడ, ఆవు మూత్రము ఇవి ఎందుకు ఇంత ప్రాధాన్యత పొందాయి అంటే అవి ఎక్కడనైతే ఉండడం మనము పూర్వకాలంలో, అంటే పూర్వకాలమే ఎందుకంటే దాదాపు ఒక 30 సంవత్సరాల క్రితం నాటి కూడా మన ఇంట్లో ఆవు పేడతో ఒక మన బకెట్ తీసుకొని దాంట్లో ఆవు పేడ, ఆవు మూత్రము, నీళ్లు కలిపి మనం అలుకుపూత వేసేటటువంటి వాళ్ళము. ఎందుకు అలుకుపూత? ఎక్కడనైతే అలుకుపూత అంటే ఆవు పేడ, ఆవు మూత్రం కలిపినటువంటి నీటితో మనం అలుకుపూత వేస్తామో ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అలాగే అక్కడ నెగిటివ్ ఎనర్జీ అనేటటువంటిది రాకుండా ఉంటుంది. ఎప్పుడైతే మనము అలుకుపూత వేస్తామో ఇంటిల్లిపాది, ఇప్పటికీ పల్లెటూరులోకి మీరు వెళితే తప్పకుండా ఈ క్రతువులు మీకు కనిపిస్తూ ఉంటాయి. అక్కడ ఆవు పేడతో అలికిన తర్వాతనే దాని మీద ముగ్గులు వేసి గొబ్బెమ్మలు, ఆ గొబ్బెమ్మలు అంటే గౌరీదేవికి ప్రతీకగా, లేదు అనంటే గనక శుభానికి ప్రతీకగా, లక్ష్మీదేవికి ప్రతీకగా ఆ గొబ్బెమ్మలు పెడుతూ ఉంటాము. అంటే ఆవు పేడలో కూడా లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని చాలామంది విశ్వసిస్తూ ఉంటారు. అందుకే మనము గృహప్రవేశం చేసినప్పుడు, దేవతాది ప్రతిష్టలు చేసినప్పుడు ఆవు పేడను తప్పకుండా వాడుతూ ఉంటాం. ఎందుకు అంటే అది లక్ష్మీ ప్రతీకగా భావన చేస్తూ ఉంటాం కాబట్టి అలాంటి శుభాన్నిచ్చేటటువంటి ద్రవ్యాలు అక్కడ పెట్టడం ద్వారా లక్ష్మీదేవి కనికరిస్తుంది. అలాగే ఆ రోజున పాడి పంటలు కూడా ఇంటికి వస్తాయి, అంటే లక్ష్మీదేవి కూడా ఇంటికి వస్తుంది కదా, దానికి కూడా ప్రతీకగా గొబ్బెమ్మలు పెడుతూ ఉంటారన్నమాట. అంటే కాలక్రమేణా పండుగలకు సంబంధించిన విశిష్టత, ఏ దేవుణ్ణి పూజించాలి, ఎలా పూజించాలి అని చెప్పేవారు కనుమరుగైపోతున్నారు. అవును వాస్తవం. ఇప్పుడు మనం విలేజెస్కి వెళ్ళామనుకోండి, అక్కడ ఉంటారు బామ్మలు, వాళ్ళు చెప్తూ ఉంటారు. కొంతమంది ఇక్కడే ఉన్నారు అనుకోండి, ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియదు. సెలవు వచ్చింది, ఒక గంట లేటుగా లేద్దాం. అవును, ఇక్కడ సిటీ కల్చర్ వేరే, పల్లెటూరు వాతావరణం వేరే. మనము సిటీలో లైఫ్ లీడ్ చేసేవాళ్ళు పల్లెటూర్లకు వెళ్ళారనుకోండి, అవి ఏ విధానాన్ని చూసినా వాళ్ళకు వింతగా అనిపిస్తుంది, కొత్తదనంగా కనిపిస్తూ ఉంటుంది. అదే పల్లెటూరులో ఉన్నటువంటి వాళ్ళు సిటీలోకి వచ్చారనుకోండి, ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క దాన్ని. అబ్బా ఏంటి ఇదంతా రంగుల ప్రపంచంలా కనిపిస్తుంది, అద్దాల మెడలా కనిపిస్తుంది అని అనుకుంటున్నాం. అంటే ఎక్కడి వాతావరణం అక్కడే ఉంటుంది. సిటీలో బ్రతికేవాడు పల్లెటూరులో బ్రతకలేడు, పల్లెటూరులో బ్రతికేవాడు సిటీలో అస్సలు ఇమడలేడు. అంటే దానికి డిఫరెన్స్ ఉంటుంది. అయితే పల్లెటూరి వాతావరణంలో ఇప్పటికీ కూడా మన సనాతన సంస్కృతి, కల్చర్ ఇప్పటికీ పాటిస్తూ ఉన్నారు. నిజంగా అక్కడ పాటిస్తున్నారు కాబట్టే ఇంకా సనాతన ధర్మం మనకు బ్రతికి ఉంది అని తెలుస్తూ ఉంటుంది. అంటే అక్కడ చేసే ప్రతిదీ కూడా వాళ్ళ వంశాచారాన్ని బట్టి,
కులాచారాన్ని బట్టి వాళ్ళు ఆ విధానాన్ని పాటిస్తూ ఉంటారు. అది మనకు చాలా కొత్త. సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి అవన్నీ ఏముండవండి. సిటీలో ఉన్నటువంటి వాళ్ళకు డబ్బులున్నాయా, పార్టీలకు వెళ్ళామా, పబ్బులకెళ్ళామా, పండగొచ్చేసింది, సెలవులొచ్చేసాయి, ఏదైనా టూర్‌లకు వెళ్ళామా, ఇవే ఉంటాయి తప్ప పల్లెటూర్ల వాతావరణానికి వెళ్తే పండగొచ్చింది చక్కగా పిండి వంటలు చేసుకో 2, 3 రోజుల నుంచే సంక్రాంతి వచ్చింది కదా! పిండి వంటలు చేస్తూ ఉంటారు. చక్కగా ఆ రోజున ఇంటిల్లిపాది ఆనందంగా సంక్రాంతి కొత్త అల్లుళ్ళు వస్తూ ఉంటారు. చుట్టాలు, బంధువులు వెళుతూ ఉంటారు. ఇప్పటికీ కూడా చాలామంది కొత్తల్లుళ్ళకు ఈ సంక్రాంతి వచ్చిందంటే బట్టలు, బంగారాలు అవును. ఇవి గూడా పెడుతూ ఉండేటటువంటి ఆచారాలు ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా సంక్రాంతి పండగలో భాగంగా చేసుకునేటివి. ఈ మధ్య కాలంలో అందరికీ చెప్పేటటువంటిది ఏంటి అంటే సంక్రాంతి కీడొచ్చింది, ఏదో దారిద్ర్యం అవును. చుట్టుకుంటుంది అని చెప్పి చాలామంది అపోహ పెడుతూ ఉన్నారు. దయచేసి అవన్నీ ఏమీ నమ్మకండి. సంక్రాంతి పండగను సంక్రాంతి పండగలానే చేసుకోండి. ప్రతి సంవత్సరం ఏదో ఒక అపోహ చెప్పడము, ఏదో ఒక పద్ధతిని చెప్పడము, భా మందిని అంటే ఈ యొక్క యూట్యూబ్ మాధ్యమాలు వచ్చేసిన తర్వాత ప్రతి ఒక్కరిని భయపెట్టడము ఇలాంటివి చాలా మట్టుకు జరుగుతున్నాయి. సంక్రాంతి పండగ కీడు అనేటటువంటిది ఏమీ లేదండి. సంక్రాంతి పురుషుడి యొక్క కీడు ఉంటుంది తప్ప ఈ సంక్రాంతికి ఎన్నో రకాలైన అపోహలు చాలామంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చెప్తున్నారు. అపోహలు ఏమీ పెట్టుకోకండి. ఈ సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలే తప్ప సంక్రాంతి పురుషుడు వచ్చేటటువంటి విధానాన్ని సంక్రాంతి రోజున చెప్పారు తప్ప ఇది అరిష్టము, ఇది కీడు అనేటటువంటిది ఏమీ ఉండదండి. అంటే సంక్రాంతి పురుషుడు రావడం ఏంటి? సంక్రాంతి రోజున సంక్రాంతి పురుషుడు అని ఒక పురుషుడు ఏర్పడుతూ ఉంటాడు సంక్రాంతి రోజున. ఆ సంక్రాంతి పురుషుడు 4 నాలుకలు, 5 శిరస్సులతో కూడి ఉండి అలాగే పంది వాహనం మీద వచ్చేటటువంటి విధానాలు అంటే ఆ సంక్రాంతి పురుషుడు వచ్చేటటువంటి విధానాన్ని బట్టి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అని జ్యోతిష్య ఆధారంగా చెప్పడానికి సంక్రాంతి పురుషుడి యొక్క నామధేయము ఇవన్నీ కూడా మనకు జ్యోతిష్య శాస్త్రంలో పంచాంగంలో ఇచ్చేటటువంటి అంటే ఏ పాత్రలో భక్షణం చేస్తూ ఉన్నాడు, ఏ వాహనం మీద వస్తున్నాడు, వరాహ వాహనం మీద వస్తున్నాడు, అలాగే ఏమి తినుకుంటూ వస్తున్నాడు, మామిడి పళ్ళు తినుకుంటూ వస్తున్నాడు, అలాగే ఏ విధమైనటువంటి పాత్రలు రాగి పాత్రలో భోజనం చేస్తూ వస్తున్నాడు. ఇవన్నీ కూడా జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించిన అంటే ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది సంక్రాంతి పురుషుడి యొక్క విధానాన్ని బట్టి ఏ ధరలు పెరుగుతాయి, ఏ ధరలు తరుగుతాయి అనేటటువంటి విధానాన్ని అనుసరించి ఆ సంక్రాంతి పురుషుడి యొక్క విధానాన్ని చెప్తూ ఉంటారండి. ముఖ్యంగా మకర సంక్రాంతి రోజు ఏ దేవీ దేవతలను పూజించాలంటారు? సంక్రాంతి పండగ రోజున తప్పకుండా ధాన్యలక్ష్మిని ఆరాధన చేసుకోవాలి, సూర్య ఉపాసన చేసుకోవాలి, అలాగే భూమిని పూజించాలి. ఎందుకంటే భూమి లేకపోతే మనకు 5 వేలు నోట్లోకి వెళ్ళవు. ఆ రోజున తప్పకుండా భూదేవిని పూజించాలి. అంటే అమ్మవారి యొక్క ఆరాధన, సూర్య ఉపాసన ఇవి రెండూ చేస్తే చాలు సంక్రాంతి పండగ యొక్క సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలుగుతుంది అని చెప్పుకోవచ్చు. అలాగే కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామిని పూజించుకోవడము, ఆ రోజున బొమ్మల కొలువులు పెట్టుకుంటూ ఉంటారు. అలాగే గోదాదేవిని ఆరాధన చేసుకోవడము, శ్రీరంగస్వామికి ఈ భోగి పండగ రోజునే గోదాదేవి ఆ యొక్క రంగస్వామిని సాన్నిధ్యంలోకి వెళ్ళి అక్కడ వివాహం చేసుకుని తనలో ఐక్యమైపోయింది అని కూడా కొన్ని రకాలైనటువంటి ప్రాచుర్యాలు ఉన్నాయి. కాబట్టి గోదాదేవిని, వెంకటేశ్వర స్వామిని, శ్రీరంగస్వామి వారిని ఆరాధన చేసుకోవడం కూడా మనకు అనాదిగా వస్తున్నటువంటి వ్యవహారాదులు. ఇష్టదైవాన్ని పూజించుకోవడం, శివారాధన చేసుకోవడం, ఏ దైవాన్ని ఆరాధించినా దైవికమైనటువంటి ఆరాధన ఏదైనా శుభాన్ని కలిగిస్తూ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా నువ్వు సూర్య ఉపాసన అంటే ఏం లేదు, చేతిలో నీళ్లు పోసుకొని దోసిట్లో నీళ్లు పోసుకొని సూర్యునికి అర్ఘ్యం వదలడము, సూర్య నమస్కారం చేయడము, సూర్యుడికి సంబంధించినటువంటి సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యం అనేటటువంటి శ్లోకాన్ని నామస్మరణ చేసుకోవడం ఇవి సరిపోతాయండి. పెద్ద పూజలు, పెద్ద యజ్ఞాలు ఇవన్నీ ఏం అవసరం లేదండి. మామూలు ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకోవచ్చు. కాకపోతే విశేషంగా ఆ రోజున కళ్యాణాలు విశేషంగా చేస్తుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజుల పాటు వెంకటేశ్వర స్వామి కళ్యాణాలు, గోదాదేవి కళ్యాణాలు, అలాగే శ్రీరంగస్వామి వారి యొక్క కళ్యాణాలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. కళ్యాణాలు చేసేవాళ్ళు ఏపీలో ఈ విధమైనటువంటి కళ్యాణం చాలా మట్టుకు ఇంట్లో చేసుకుంటారు, దేవాలయాల్లో కూడా చేసుకుంటూ ఉంటారు. ఆ రోజు నోములు నోచుకుంటూ ఉంటారు సౌభాగ్యం కొరకు. నువ్వులతో చేసినటువంటి పదార్థాలను నోములుగా నోచుకుంటూ ఉంటారు. ఆ చక్కెరతో చేసినటువంటి అవి ఉంటూ ఉంటాయి, వాటిని దాన్ని నోములు అంటుంటారు. ఆ నోములు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారండి. ఓకే. సో ఎలాంటి అపోహలు పెట్టుకోకుండా ఏమీ అపోహలు పెట్టుకోకండి. ప్రశాంతంగా ప్రశాంతంగా పిండి వంటలు ఆనందంగా వండుకొని, ముగ్గులు వేసుకొని, గొబ్బెమ్మలు పెట్టుకొని చక్కగా సంక్రాంతి పండుగ సెలబ్రేట్ చేసుకోవచ్చండి. ధన్యవాదాలండి. శ్రీమాత